బింబిసార చిత్రంతో బాడా హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ఠ ప్రస్తుతం చిరంజీవితో విశ్వంబర అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన విశ్వంబర చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వల్లనే బాగా ఆలస్యం అవుతున్నాయని తెలుస్తుంది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫ్యాంటసీ చిత్రం ఇదే కాగా ఈ సినిమా వీక్షించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో చిరంజీవి ఇదే తరహాలో జగదేక వీరుడు, అందులోక సుందరి, అంజి చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే విశ్వంబర మూవీ రిలీజ్ విషయంపై అభిమానుల్లో గందరగోళం నెలకొంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం మే నెలకు వాయిదా పడింది. మేలో రిలీజ్ కావడం లేదు, జూలైలో రిలీజ్ అవుతుంది అంటూ ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. లేటెస్ట్ గా వినిపిస్తున్న అప్డేట్ ఏంటంటే విశ్వంబర చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు, కానీ ఓ వార్త మాత్రం నెట్టింట హల్చల్ చేస్తుంది. విశ్వంబర ఇలా వాయిదాలు పడుతుండటంతో మూవీ విషయంలో ఏం జరుగుతున్నట్టు అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం విశ్వంబర గ్లిమ్స్ రిలీజ్ చేయగా అందులో విఎఫ్ఎక్స్ మీద విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మూవీ యూనిట్ మరింత జాగ్రత్త పడి పోస్ట్ ప్రొడక్షన్ ని జాగ్రత్తగా చేస్తుంది. ఇక మూవీ యూనిట్ ఇప్పుడు మంచి ప్రయత్నం చేసింది. విశ్వంబర సినిమా రామరామ సాంగ్ ని పెన్ డ్రైవ్స్ లో స్టోర్ చేసి తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరామ, హనుమాన్ ఆలయాలలో పూజారులకు కానుకగా ఇవ్వనున్నారు. ఆలయాల్లో రెగ్యులర్ గా ప్లే చేయడానికి లేదా వాళ్ళ ఇళ్లలో అయినా ప్లే చేయడానికి పెన్ డ్రైవ్ ని ఇస్తున్నారు. ఇప్పటికే పెన్ డ్రైవ్స్ ని కూడా రెడీ చేశారు. ఇక ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా కునాల్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. కిరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సోషో ఫ్యాంటసీ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా అప్డేట్ మెగా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. ఈ మూవీలో చిరంజీవి బేనల్లుడు సాయి దుర్గా తేజ్ గెస్ట్ రోల్లో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆన్ స్క్రీన్ లోనూ హీరో మేనల్లుడు పాత్రలోనే సాయి కనిపించబోతున్నారని సమాచారం. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ అన్నట్లే. సాయి దుర్గా తేజ్ ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో ఫుల్ లెంత్ లో నటించారు. తేజ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా యాక్ట్ చేస్తా, ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా అని తెలిపారు. ఇప్పుడు విశ్వంబరతో తన కోరిక నెరవేరబోతుందని అభిమానులు భావిస్తున్నారు. డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను సోషల్ ఫ్యాంటసీ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు. దీనికోసం అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. విఎఫ్ఎక్స్, సిజీ వర్క్స్ ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తుంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతికి సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆలస్యం అవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి.